ఎవరైనా పెద్ద ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడినప్పుడు అబ్బా అదృష్టం బాగుంది, చావు నుంచి తప్పించుకున్నాడురా వీడు అని అనుకుంటాం. అలా ఒక్కసారి బయటపడితే అదృష్టంగా భావిస్తాం. అలాంటిది ఒక వ్యక్తి 7 సార్లు చావు అంచుల దగ్గర వరకు వెళ్లి బయటపడ్డాడు. అంతేకాదు 8 కోట్ల లాటరీ కూడా కొట్టేశాడు. అతనే ఫ్రెండ్ షెలక్. మొదటిసారిగా ఇతను 1962లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ట్రైన్ పట్టాలు తప్పి లోతుగా ఉన్న నదిలో పడిపోయింది. అక్కడ చాలా మంది చనిపోయినా ఇతని చేతికి చిన్న గాయం మాత్రం అయ్యింది. తర్వాత సంవత్సరమైన 1963లో మొదటిసారిగా ఇతను విమానం ఎక్కాడు. ఆ విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. విమానం నేలను తాకడానికి కొన్ని నిమిషాల ముందు విమానం యొక్క డోర్ ఊడిపోయి షెలక్ ఆ డోర్ ద్వారా బయటకు విసిరబడ్డాడు. విమానం మొత్తం గాలి బూడిదైపోయి లోపల ఉన్న 19 మంది చనిపోతే మన గురువు గారు మాత్రం దగ్గరలో ఉన్న గడ్డివాంపై పడి బతికిపోయాడు. నెక్స్ట్ 1966 సంవత్సరంలో బస్సులో ఇతను ప్రయాణిస్తుండగా బస్సు డ్రైవర్ నిద్రపోవడంతో బస్సు అదుపు తప్పి ఆ పక్క ఉన్న నదిలో పడిపోయింది. అప్పుడు ఆ డ్రైవర్ తో పాటు బస్సులో ఉన్న 4 ప్యాసింజర్లు చనిపోయినా షెలక్ మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. తర్వాత 1970వ సంవత్సరంలో ఏమనుకున్నాడంటే తనకి విమానం, రైలు, బస్సు ప్రయాణం సెట్ అవ్వలేదని కారు కొనుక్కొని కారులో ప్రయాణిస్తుండగా ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా కార్ ఫ్యూయల్ ట్యాంక్ లో మంటలు చెలరేగాయి. అది గమనించిన షెలక్ కారు నుండి ముందే దూకేశాడు. కారు నుండి దూకిన కొన్ని సెకండ్ల తర్వాత కారు బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడు కూడా కాలిన చిన్న గాయాలతో బయటపడ్డాడు. తర్వాత 1973వ సంవత్సరంలో కూడా కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారుకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా షెలక్ కి చిన్న గాయాలు మాత్రమే తగిలాయి. ఇతని చావు కోసం యమధర్మరాజు వస్తున్నట్లుగా మళ్ళీ 1975వ సంవత్సరంలో ఫ్రెండ్ షెలక్ కు అసలు వెహికల్లోనే ప్రయాణించకూడదు అనుకొని ఒక రోడ్డు మీద నడుచుకుని వెళ్తుండగా అటువైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు షెలక్ ను గుద్దేసింది. ఇక్కడ కూడా ఇతను బతికిపోయాడు. చివరగా 1996వ సంవత్సరంలో కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి 300 అడుగులు గల లోతులో పడిపోయింది. ఆ కారు పైనుండి కిందకి పడుతున్న సమయంలో ఇప్పుడు మన గురువుగారు కారు నుండి దూకేసి అక్కడే దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. ఆ కారు మాత్రం 300 అడుగులు గల లోయలో పడి కాలి దగ్ధమైపోయింది. ఇలా ఇతను 7 సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. ఇంతటితోనే ఇతను అదృష్టం అయిపోలేదు, ఇంకా ఉంది. ఇన్నిసార్లు చావు నుంచి తప్పించుకున్న ఇతను 2003లో ఒక లాటరీ గెలుచుకున్నారు. ఇతను గెలుచుకున్నది 1,10,00,000 కాదు, ఏకంగా 1 మిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇప్పటి విలువ ప్రకారం సుమారు 8 కోట్ల పైమాటే. ఈ వచ్చిన డబ్బుతో విలాసవంతమైన ఇల్లు కొనుక్కున్నాడు. తర్వాత షెలక్ మనసు మార్చుకొని తన దగ్గర ఉన్న ఆస్తిని కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి ఇచ్చేశాడు. చివరిగా ఫ్రెండ్ షెలక్ 2016 నవంబర్ 30న మరణించాడు. ఇదండి ఇతని వెంట దురదృష్టం వెంటాడిన చివరికి అదృష్టవంతుడిగా మారిపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్ మీ జీవితంలో కానీ మీ ఫ్రెండ్స్ జీవితంలో కానీ ఎదురైతే కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.